అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించండి, గట్టి చెల్లించండి. అనేక దినాల తర్వాత మనం కలుసుకున్నాం గనక దానికి తగ్గట్టుగా చెల్లించండి. ఈ స్వరం విని ఇదొక మనొక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే దేవదూతల పరిచర్య. దేవదూతల పరిచర్య అంటే చాలాసార్లు వినివే వినకుండా ఏదో ఒక క్రొత్తదనంలో మీకు నడిపించాలని. దేవదూతలు ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. దేవుడే వారిని మనుషులు నిర్మించినట్టుగా వారిని కూడా నిర్మించాడు. దేవదూతలు ఎక్కడుంటారంటే, దేవదూతలు అనే మాటకి అర్థం ఉంది. దేవదూతలు దేవలోకంలో దేవునితోనే ఉంటారు. దేవదూతలు ఎంతమంది అని అంటే బైబిల్లో ఉంది, వేల సైన్యము అని బైబిల్లో ఉంది. దేవదూతలు ఎంతమంది అంటే వేల సైన్యం. కొంతమంది పేర్లే మనకు తెలుసు, కానీ బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి దేవదూతలకి ఎందుకు సృష్టించాడు, వారికి ఏం పని ఉంది అని ఆలోచిస్తే, దేవదూతలకి నిత్యము దేవునిని ఆరాధించే పని ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను చెప్పాను ఇంతకుముందు. 2 చేతులతో ముఖం కప్పుకొని, 2 చేతులతో కాలు కప్పుకొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పునాదులు అదిరేటట్లు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు సృష్టించాడు. రెండోది, దేవలోకం నుంచి భూలోకానికి వార్తలు పంపించాలంటే దే ఆర్ మెసెంజర్స్. దేవుడి నుంచి ఒక వర్తమానం తెచ్చి భూలోకంలో ఉండే మానవాళికి ఇవ్వడానికి దేవుడు వారిని సృష్టించాడు. ఇంతే కాదండో, దేవదూతలకు ఇంకొక అద్భుతమైన పని ఏంటంటే మనకి పరిచారకులుగా ఉంచాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా రోజులు అయింది మీరు కొంచెం యాక్టివ్గా ఉండి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుడిని ఆరాధించే దేవదూతలు, దేవుని దగ్గర వర్తమానాలు తెచ్చే దేవదూతలకి ఇంకొక అద్భుతమైన పని ఏంటంటే, దేవదూతల్ని మన పని కొరకు మనకి సహకారులుగా ఉండడానికి, మనల్ని తప్పించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు తోడుగా ఉండడానికి దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉండే దేవదూతలు భూలోకములో ఉండే మానవాళికి సహకారులుగా ఉండడానికి సృష్టించాడనే మాట నాకు చాలా విచిత్రం అనిపించింది. దాని గురించి గడిచిన దినాల్లో పాత నిబంధనలో ఒక అంశాన్ని, క్రొత్త నిబంధనలో ఒక అంశాన్ని చూసాం. పాత నిబంధనలో హాగరు గురించి చూసాం. హాగరు తన యజమానురాలను విడిచిపెట్టి వెళ్ళిపోతుండేటప్పుడు హాగరుకు ఒక పాఠం చెప్తాడే, యజమానురాలను విడిచిపెట్టకూడదు, యజమానురాలి క్రిందే నువ్వు అణిగి మణిగి ఉండాల. ఆ మాట దాని మీద మీకు వాక్యం చెప్పాను. అణిగి మణిగి, యజమానురాలు దాని కింద అణిగి మణిగి ఉండు అని చెప్పిన దేవుడు హాగరు వెళ్ళిన తర్వాత హాగరును దీవించాడు. దేవుడు చెప్పినట్టుగా చేసిన తర్వాత ఇష్మాయేల్ని ఇచ్చాడు. మళ్ళా ఇష్మాయేల్ని తీసుకెళ్ళి ఏ తల్లి చేయనట్టుగా ముళ్ళతుప్పల్లో పడేసి వీడు చచ్చిపోతాడేమో అనేసి ఏ తల్లి అలా చేయదు బాధలో. అలా వదిలేస్తే మరలా దేవుడు తన కళ్ళను తెరిచి అక్కడే నీటిని చూపించి మరలా తను బ్రతికించి తనను ఆశీర్వదిస్తాడు. అక్కడ వాగ్దానం చేస్తాడు, హాగరు నీ కొడుకుని నేను ఆశీర్వదిస్తానని. జరగబోయే సంగతులను తెలియచేశాడు. జరుగుతున్న ప్రమాదం నుంచి తప్పించాడు. అనాదిగా ఉండే తనకి దేవదూత తోడుగా ఉండి నడిపించాడు. కొత్త నిబంధనలో చూస్తే యాజకుడైన జక్రియా గురించి చెప్పాను. ప్రార్థనాపరుడైన జక్రియా, దేవుని పరిచారకుడైన జక్రియా, యాజక వంశములో నుంచి వచ్చిన ఎలిజబెత్తు, ఇరువురు భార్యాభర్తలుగా దేవుని సకల ఆజ్ఞలు చెప్పున ఎంతో నమ్మకంగా జీవిస్తున్న వారు, ఆధ్యాత్మికంగా జీవిస్తున్న వారు, వారింట్లోనికి ఒక శ్రమ వచ్చింది, వారింట్లోనికి ఒక కొరత వచ్చింది. ఏంటో కొరత అంటే వారికి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే లేకపోయారు, రేపో మాపో పుడతారనే ఆశ, ఆలోచన, నిరీక్షణ లేదు వారికి. ఎందుకంటే వారు బహుకాలము గడిచిన వృద్ధులు. అంటే దెర్ ఇస్ నో ఛాన్స్. వారికి పిల్లలు పుట్టడానికి కావలసిన అవకాశం లేదు. కానీ వారికి ఉండే కొరతను బట్టి, వారికి ఉండే కష్టాన్ని బట్టి దేవుని పని మానక చాలాసార్లు దేవుని పని మానేస్తుంటాం. దేవునికి ఇవ్వడం మానేస్తాం, దేవుని ప్రార్థించడం మానేస్తాం,
దేవుని ఆరాధన మానేస్తాం, దేవుడి మీదకి గుడికి రావడం మానేస్తాం. మనం అనుకున్నవి జరగకపోతే, మన కోరికలు నెరవేరకపోతే, మన పరిస్థితులు బాగులేకపోతే అలా చేస్తుంటాం మనం. కానీ ఎలిజబెత్ జక్రియలు అలా చేయలేదు. ఎలిజబెత్ జక్రియలు అలా చేయలేదు. కష్టాల్లో, శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో ఎన్ని వచ్చినా సరే వారు దేవుని ఆరాధించడం మానలేదు, దేవుని పరిచర్య చేయడం కూడా మానలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదెందుకు చెప్తున్నానంటే, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అటువంటి కష్ట పరిస్థితుల్లో వారికుండే భక్తిని, వారికుండే ఆధ్యాత్మిక స్థితిని దేవుడు పరిశీలించాడు. కొన్నిసార్లు మనం పరిశీలించడానికి కొన్ని అలౌ చేస్తాడు. అప్పుడు వారి నమ్మకత్వాన్ని చూచి వృద్ధాప్యంలో కలగదు అనుకున్న సమయంలో వారికి ఒక చక్కటి బిడ్డనిచ్చాడు. ఎలాంటి బిడ్డ అంటే కత్తిలాంటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డనిచ్చినప్పుడే వాడి భవిష్యత్తును చెప్పాడు దేవుడు. అమ్మా, వీడు నీకు పుడుతున్నాడంటే నీ ఒక్కడికే కాదు, ఈ సమాజంలో తన పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. నీవు నీ భర్త జక్రియా, నీవు నీ భార్య నా కొరకు చేసిన పరిచర్యను కౌంట్ చేశాను, నేను లెక్క పెట్టాను. నేను శ్రమలలో, కష్టాల్లో నన్ను విడిచిపెట్టకుండా, నన్ను ఆరాధించి, నా సువార్తను ప్రకటించి, ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా నన్ను పూజించారే కనుక వాటికి ప్రతిఫలం ఏంటంటే, ఈ బైబిలు, ఈ లోకం ఎంతకాలం ఉంటుందో నీ కొడుకు పేరు అంతకాలం ఉంటుంది. ఆయన పేరే యోహాను. ఆయన పేరు ఏం పేరండి? యోహాను. ఆ యోహాను ఏం చేస్తాడు తెలుసా? జీవితాలనే మార్చేస్తాడు. ఆ యోహాను ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తాడు. ఆ యోహాను ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇస్తాడు. ఎంత అద్భుతమైన కుమారుడినిచ్చాడు. చాలాసార్లు అంటాం కదా, ఆలస్యమైతే అయింది కానీ భలేగా ఉందండి అని అంటారు. అలాంటి పరిచర్య యోహాను ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఇచ్చాడు. ఇవి గడిచిన వారంలో చేశారు. ఈ వారంలో సువార్తలలోకి వెళదాం. గడిచిన వారం మరి సువార్తలోకి వెళ్ళాం, అంతకుముందు పాత నిబంధనలోకి వెళ్ళాం. ఈ వారం పత్రికలలోకి వెళదాం. పత్రికలలో దేవుని పరిచర్యను, దేవుని వర్తమానాన్ని, దేవుని సహాయాన్ని పరలోకం నుంచి భూలోకానికి ఎలాగ వచ్చిందో చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవదాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 15వ వచనం నుంచి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనుల రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకొయ్యల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపొస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఇక్కడ ఒక పరిస్థితి జరిగింది. పేతురు అండ్ గ్రూప్ దేవుని వర్తమానాన్ని ప్రకటిస్తున్నారు. అంతేకాదు, వారు నీడ పడితే సహా ఏమైపోతున్నాయట? రోగులు స్వస్థపరచబడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. యూదునికి ఇది మత్సరం కలిగింది. చాలాసార్లు స్పిరిచువల్ ప్రైడ్ అనేది గొప్ప కష్టం. ఒకరు బాగా ప్రార్థన చేస్తే మరొకరికి పడదు, ఒకరు బాగా పాట పడితే మరొకరికి పడదు, ఒకరు బాగా అందంగా తయారవుతే మరొకరికి పడదు, ఒకరు ఆరోగ్యంగా ఉంటే మరొకరు పడదు. ఇవి చెత్త ఆలోచనలు. పేతురు ఇంత మంచి పరిచర్య చేస్తుంటే వారిని గురించి ఘనపరచడానికి బదులు వారిని తీసుకెళ్ళి ఎక్కడేశారండి? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే పేతురు బాధపడి చెరసాల మధ్య ఉన్నాడు. కానీ పేతురు చెరసాలలోనే ఉండిపోతే సువార్త ప్రకటింపబడదని, పేతురు చెరసాలలో ఉండిపోతే పేతురు కొరకు దేవుడు చేసిన ప్రణాళిక నెరవేరదని, పేతురు చెరసాలలో ఉండిపోతే దేవుని రాజ్యవ్యాప్తి జరగదని ఏం చేశాడంటే దేవుడు
పరలోకాన్ని నుంచి ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. ఈ దూత ఏం చేసిందట? ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రియులారా, ఎందుకు చెరసాల నుంచి విడిపించాడు? ఎందుకు చెరసాల నుంచి విడిపించాడు? ఎందుకు నిన్ను స్వస్థపరిచాడు? ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చాడు? ఎందుకు నీకు డబ్బు ఇచ్చాడు? ఎందుకు నీకు తలాంతులు ఇచ్చాడు? ఎందుకు నీకు ఈ లోకంలో సామాజిక పరంగా అందరిలా కాకుండా ఉన్నతమైన స్థితిగతులు ఇచ్చాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడే లేచి చెప్పాడు తను సాక్ష్యం. ఏం సాక్ష్యం చెప్పాడు? నేను ఎప్పుడూ మైక్ ముందు నిలబడలేదు. నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి గుడికే వస్తున్నాను. యేసు ప్రభు అంటే నాకు తెలుసు. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాను. అయ్యగారంటే తెలుసు. వాక్యం వింటున్నాను. కానీ ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? హాస్పిటల్ నుంచి కూడా కాదు, చావు దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. ఎందుకు దేవుడు విడిపించాడు? ఎందుకు దేవుడు స్వస్థత ఇచ్చాడు తెలుసా? అబ్బాయి, నువ్వు వెళ్ళి ఈ రోజు నుంచి నాకు సాక్షిగా ఉండు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనందరము కరోనాలో చనిపోకుండా ఎందుకు బతుకున్నాం తెలుసా? ఊరి మీద తిరగడానికి కాదు, మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. నీకంటా గొప్పవారు ఎంతోమంది చచ్చిపోతే నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాడు తెలుసా? దేవుని కొరకు, దేవుని పని చేయడానికి. అమ్మా, మీతో పాటు ఉన్న స్త్రీలు ఎంతోమంది మరణిస్తే, మీతో పాటు ఉన్న స్త్రీలకి ఎంతోమందికి పిల్లలు లేకపోతే, మీతో పాటు ఉన్న స్త్రీలకి ఎంతోమందికి వివాహాలు లేకపోతే, మీతో పాటు ఉన్న స్త్రీలు ఎంతోమందిని భర్తలు విడిచిపెట్టేస్తే, మీతో పాటు ఉండే ఎంతోమంది స్త్రీలకు ఆదరణ లేకుండా జీవిస్తే మిమ్మల్ని ఎందుకు ఈ సుఖజీవనం ఇచ్చాడు తెలుసా? దేవునిని మహిమపరచడానికి. దేవుని మహిమపరచడానికి. పేతురు దగ్గరికి వెళ్ళి చెరసాల్లో విడిపిస్తే దేవునికి స్తోత్రం, గొప్పవాడునైనా మంచివాడునైనా చెరసాల్లోంచి విడిపించేవని కాదు, అక్కడ ఒక వర్తమానం ఇచ్చాడు దూతకి. ఈరోజు నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన టాలెంట్స్, నీకు ఇచ్చిన డబ్బు ఎందుకు ఇస్తున్నాడో నువ్వు గమనించకపోతే ఫెయిల్ అయిపోతావు లైఫ్లో. పేతురు ఇంతకాలం చెరసాల్లో ఉన్నా కదా, ఇంటికి వెళ్ళిపోయి ఆరోగ్యంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని చెప్పలేదు. పేతురికి ఎందుకు విడిపిస్తున్నాడు కూడా చెప్పాడు. పేతురు, నువ్వు వెళ్ళి జీవమును గూర్చి మాటలన్నీ, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ. ఏ జీవము? దేవుని. ఈ జీవము గురించిన మాటలు జాగ్రత్తగానండి. నిన్ను ఎందుకు విడిపిస్తున్నాను తెలుసా? ఇక్కడ ఉంటే నీకు రోజు కొరడా దెబ్బలు కొడతారు, బహుశా రేపో మాపో చంపేయచ్చు కూడా నీకు. కానీ నీకు నేను ఎందుకు విడిపిస్తున్నాను తెలుసా? నువ్వు ఇక్కడుంటే లాభం లేదు, నువ్వు బయట ఉంటేనే లాభం. ఇక్కడుంటే జీవం ఇక్కడే ఉండిపోద్ది. ఈ జీవము గురించి ప్రకటించడానికి నిన్ను వలలు వేసినప్పుడే నేను పిలుచుకున్నాను. వలలు వేసే నీవు, చదువురాని నీవు, అజ్ఞానమైన నీవు రేపు అధికారుల దగ్గరికి వెళ్ళి బోధించడానికి నిన్ను నిలబెడుతున్నాను. దేవునికి స్తోత్రం. నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నా దేవుడు ఉద్యోగం చేసుకుంటూ నన్ను పిలిచి, నువ్వు వెళ్ళయ్యా ప్రధానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళయ్యా. నిన్న అధికారుల మధ్య నిలబడి సువార్తను ప్రకటించాను. శ్రీకాకుళంలో ధర్మాన్ ప్రసాద్ నాకు అడిగాడు ఒక కార్యక్రమంలో కలుసుకుంటే, ఏంటి థామస్ ఏంటి, ఈ క్రిస్టియన్ డే ఏంటి అని అడిగారు. చాలామందికి పట్టలే, మీరు ఎవరు రాలేదు నిన్న, బహుశా ఇంట్లో పడుకున్నారేమో. ప్రతి క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? నిన్న దేవుని గణపరచడం. సెయింట్ థామస్ అనేవాడే కానీ భారతదేశానికి రాకపోతే క్రైస్తవ్యం భారతదేశానికి లేదు. యేసుప్రభు ప్రపంచం అంతటి వరకు వచ్చాడు. యేసుప్రభు ప్రపంచం అంతటి కొరకు వచ్చి సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. కానీ భారతదేశంలో సువార్త రావడానికి కారణం సెయింట్ థామస్. దేవునికి స్తోత్రం. ఆ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని 2 సార్లు మెసేజ్ పెడితే మీకు చెవులు లేవో తెలియదు, అర్థం అవుతుందో లేదో తెలియదు. అంటే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనంటే నేను కాదు కారకుడును, భారతదేశంలోనికి సువార్త తెచ్చిన సెయింట్ థామస్. ఈరోజు సంఘాలు కట్టబడ్డాయంటే, సువార్త వినిపించబడుతుందంటే, టీవీలో రక్షణ వార్త వినిపించబడుతుందంటే సెయింట్ థామస్. ఆయన మరణించి హతసాక్షి అయిపోయాడు, చనిపోయాడు. ఆయన చనిపోలేదు,
ఆయన అలాగే ఉంటే కష్టమని ఆయన తీసుకెళ్ళి చంపేశారు, పొడి చేశారు, హతసాక్షిగా చచ్చిపోయాడు. అటువంటి మహానుభావుడు గురించి జ్ఞాపకం చేసుకుందాం రెండయ్యా అని మీ మహానుభావులకి, మీ ఐపీఎస్ అమ్మగారులకి చెప్పితే రాలే. మళ్ళా దినం రాదు కదా, ఆయన జ్ఞాపకం చేసుకోవడం రాదు కదా. మన గుండెల నింపుగా ఆయన ఉండాలా. అందుగురించే దశాబ్ద పండుగలు అని పెట్టారు. నిన్నటి నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఇది ఒక పండుగలకు చేయడానికి. దీని కొరకు ప్రపంచ దేశంలో ఉండే తెలుగువారు, భారతదేశంలో నివాసం చేస్తున్న వారందరూ ప్రపంచ దేశాల్లో ఏ మూల ఉన్న పెద్ద సమైక్యతగా ఏర్పడి, ఆ ఏర్పడిన వారందరూ కూడా ఈ సెయింట్ థామస్ గురించి మరి మూల ఉన్న రహస్యాలు తీసి, ఈ మధ్యకాలంలో నా ఫోన్లో 100% ఆ మెసేజ్లు అవే వచ్చాయి. నేను కూడా భారతదేశంలో ఉండే ఈ కమిటీలో ఒక మెంబర్ని కనుక అందు గురించే మీకు చెప్తే, నిన్న ఎన్ని కార్యక్రమాలు జరిగాయంటే, ఇక్కడ తర్వాత ఇచ్చాపురంలో మరి అక్కడ నాయకుల్ని పిలిచి అక్కడ, దాని తర్వాత వజ్రపు కొత్తూరు, దాని తర్వాత మిలియాపుట్టు, దాని తర్వాత టెక్కలి, దాని తర్వాత శ్రీకాకుళం, పాలకొండలో బ్లడ్ క్యాంప్ జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకేవి పట్టలేదు, మీకేవి వినబడలేదు, క్రైస్తవులు కారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ చాలామంది 6:30కే వచ్చారు, అన్ని జరిగించాం, దేవుని మహింపరిచాం. కనుక నిన్ను కూడా ఎందుకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు? నీ సమస్యల్లో నుంచి, నీ కష్టాల నుంచి దేవుడు నీకు ఎందుకు విడిపిస్తున్నాడు? నీకు సమృద్ధిని సంతోషాన్ని ఎందుకు ఇస్తున్నాడు? నీకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? భార్యా బిడ్డలను ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇక్కడ పేతురుతో అన్నాడు, నువ్వు వెళ్ళి ఈ జీవమును గురించి మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో అనేను. నీకిదయ్యా నీ పని. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. అంతకుముందే తాపులు కాశాడు పేతురు, అంతకుముందే చెరసాలకి వెళ్ళాడు పేతురు. జడిశాడా? ఎందుకంటే పేతురుతో చెప్పింది ఎవరు? దేవదూత చెప్పింది. అయ్యా, నువ్వు చెరసాల్లో ఉండిపోతే పని ఆగిపోతుంది, నేను విడిపిస్తున్నాను ఎల్లు అని అన్నాడు. మళ్ళాటోళ్ళం అయితే అమ్మ నాయన రక్షించబడ్డావు నాయన, ఇంట్లో ప్రార్థన చేసుకుని బాగు, నేను క్రైస్తవుని బొరక పెట్టుకొని బయటికి వెళ్తే ఎక్కడ కష్టం అవుతుందో అని మరి పరిగెట్టి ఇంటికి వెళ్ళిపోయాం. కానీ పేతురు ఏం చేశాడంటే, దూత తనకు ఏది చెప్పిందో, దేవుని కొరకు నిలబడిన క్రైస్తవులు ఏం క్రైస్తవులు అండి? దేవుని కొరకు ప్రకటించిన క్రైస్తవులు ఏ క్రైస్తవులు అండి? దేవుని కొరకు సువార్త నీ స్నేహితులకి, నీ బంధువులకి వినిపించకపోతే నువ్వేం క్రైస్తవురాలు, ఏ క్రైస్తవుడు? మరలా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆగిపోయిందా? మరలా 12వ అధ్యాయంకి వద్దాం. ఈ మధ్యకాలంలో కూడా చాలా హింసించారు, చాలా కష్టపడ్డారు. మరలా 12వ అధ్యాయంకి వద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చదవమ్మాయి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. ఏంటట? అక్కడ ఉండే ప్రజలకు ఏంటి ఇష్టం అంటే, ఎవడు సువార్త చేస్తున్నాడో వాడికి చంపడం, ఎవడు సువార్త చేస్తున్నాడో వాడికి కొట్టడం, నరకడం ఇష్టమట. చూసారా? కొంతమందికి భలే ఇష్టాలు ఉంటాయి, పనికి మాలిన ఇష్టాలు, దేనికి పనికిరాదు. హేరోదియా మరి హేరోదు రాజు వాళ్ళ తమ్ముడిని చంపించి ఆ భార్యను తెచ్చుకుంటాడు. తప్ప కాదా? ఆయన భార్య కాదు ఆవిడ. చంపించి తెచ్చుకున్న తర్వాత ఆ కూతురు డ్యాన్స్ వేస్తే ఏం వరం కావాలో కోరుకోవాలన్నారు. బుద్ధున్నోళ్ళంటే ఏం చేస్తారు? అయ్యా నాకు మంచి ఇల్లు కావాలా, లేకపోతే మంచి కోట కట్టించు, లేకపోతే మంచి రాజ్యం ఇయ్యు, లేకపోతే నాకు సింహాసనం ఎక్కించని చెప్పాలా. ఏం కోరుకుంది ఆవిడే? యోహాను యొక్క తలేటి చేసుకుంటుందండి, ఇంట్లో పెట్టుకుంటుందా? ఉట్టును వాసన కొట్టి చంపేస్తుంది. కోరుకోవలసింది కోరుకోలేదు, అవసరమైనది కోరుకోలేదు, అనవసరమైనది కోరుకుంది. తిని చేస్తుంది తప్పే. ఆ తప్పులో కూడా ఒక అవకాశం వస్తే నాశనం అయిపోయింది. ఇక్కడ యూదులకి ఏంటంటే ఇష్టమో, సువార్త చేస్తున్న వారిని చంపడం ఇష్టం. ఈరోజు కూడా మన దేశంలో అదే జరుగుతుంది. పోనీ ఏమైనా క్రైస్తవులు తప్పు చేస్తున్నారానంటే, అనాథాశ్రయాలు కడుతున్నారు, కుష్ఠరోగుల దగ్గరికి వెళుతున్నారు, వృద్ధాశ్రమాలు కడుతున్నారు, అనాథ పిల్లలను ఆదరిస్తున్నారు.
త్రాగుబోతుల్ని సన్మార్గులుగా మారుస్తున్నారు, దొంగలు ఎంతోమంది మారుతున్నారు. ఈ సువార్త ప్రకటిస్తుంటే ఈ కొంతమంది ఆ రోజుల్లాగే ఇది ఆపియాలా, ఇది మతం మార్పు, ఇది అది ఇదే అని ప్రకటిస్తున్నారు. అంటే ఈరోజే కాదు, మొదటి నుంచి ఈ జబ్బు ఉందన్నమాట. దానికి జడిసిపోకూడదు, మనం జడిసిపోతున్నాం. సరే, ఇంత ప్రమాదమైన పరిస్థితి ఉండేటప్పుడు పేతురు ఏం చేయాలంటే, సర్లే ఎందుకు ఎక్కడికైనా వెళ్ళి ప్రభా వీళ్ళందరినీ మార్చిన ఆయన ఒక గొప్ప ఉద్యమం తెచ్చుకురావని ప్రార్థన 40 రోజుల ప్రార్థన 80 రోజుల ప్రార్థన చెయ్యాలా. ఈయన చేయలే, సువార్తను ప్రకటించడం మరలా మొదలుపెట్టాడు. చాలాసార్లు పరిస్థితులను చూసి బెదిరిపోయేవాడు క్రైస్తవుడు కాదు. చదవమ్మాయి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. అక్కడ అడుగు కింద ఏంటుంది, ఫుట్ నోట్లో ఉంది 4. చదవమ్మాయి. 4 చతుష్టయములు అంటే ఒక చతుష్టయం అంటే ఎంతమంది? 14. 14. ఎన్ని చతుష్టయములు? 4 చతుష్టయం. 4 14 ఎంత? 56. అంటే ఒక మనిషిని చెరసాల్లో ఒక మనిషిని పెట్టి బేడీలేసి ఇనప తలుపులు పెట్టి మరలా ఎంతమందిని కాపలా పెట్టాడు? 50. అమ్మా చదువుతున్నా, వింటున్నారా? ఎంతమంది కాపలా పెట్టాడు? 4 చతుష్టయం. అంటే మన చీఫ్ మినిస్టర్ కూడా అంతమంది ఉండరేటో కాపలా. పోనీ చీఫ్ మినిస్టర్ ప్రజల్లోకి వెళ్తుంటే కాపలా పెడుతున్నారు, కానీ ఈయన ఎక్కడున్నాడు? చప్పండమ్మా, చెరసాల్లో ఉన్నాడు. నోరు ఎప్పండమ్మా, చెరసాల్లో ఉన్నాడు. ఇటు అటు దొంగల్ని పెట్టారు, ఇనప తలుపులు పెట్టారు, మళ్ళీ ఎంతమందిని పెట్టారు? 4 చతుష్టయం. చూడండి ప్రియులారా, అంటే జైల్లో ఉన్న ఇటు బయటకు వచ్చేస్తాడు, ఇటు వీళ్ళు దేవుడు గొప్పడుగా ఇడిపించేస్తారని వాళ్ళకి ముందే విశ్వాసం ఉంది. అది మంచి విశ్వాసం, చెడ్డ విశ్వాసం. కానీ మనకు విశ్వాసం లేదు. కానీ హిందువులకు మాత్రం మంచి విశ్వాసం యేసు ప్రభువు మీద. మనకు విశ్వాసం తక్కువ, దేవుడు మనోడు అనుకొని మనం వదిలేస్తున్నాం. సరే పెట్టారు, అయిపోయింది. సంఘానికి తెలిసింది, అమ్మో సువార్త చెప్పిన మా పాస్టర్ గారిని జైల్లో పెట్టేశారు, రేపటి నుంచి గుడికి వెళ్తే నన్ను కూడా పెట్టేస్తారు కావాలా? రేపటి నుంచి బైబిల్ ఉంటే బతికుంటే బలుసుకోర తినొచ్చు, ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు, రేపటి నుంచి గుడికి వెళ్ళకూడదు, రేపటి గురించి ప్రార్థనకి వెళ్ళకూడదు. కుమార్ పాస్టర్ గారు నీకు ఎవరో తెలుసా అంటే, మాకు తెలియదు సార్. ఆయన ఎలాగుంటాడో తెలియదు, నల్లగుంటాడో తెల్లగుంటాడో ఏమీ తెలియదు. సినిమాడం వెళ్తున్నావా? ఎప్పుడు వెళ్ళలేదు సార్ అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది అద్భుతమైన విశ్వాసులు. కానీ ఇక్కడ సంఘం ఏం చేసింది తెలుసా? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు ఎవరు? సంఘం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? గట్టి చెప్పండి. మీకు ప్రశ్న, ఎంతమంది నా గురించి ప్రార్థన, అబద్ధం ఆడకుండా దేవుడి సన్నిధిలో ఉన్నారు, ఎంతమంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చూస్తే నాకు దయ. గాడ్ బ్లెస్ యూ. చాలామంది ఎత్తారు. నేను బ్రతికుండడానికి కారణం మీ అందరి ప్రార్థన. ఎప్పుడో చచ్చిపోదును, నేను యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోదును. ఆ ఇబ్బందులు కొంచెం వస్తున్నాయి ఇప్పుడు, అయినా మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు నన్ను వాడుకుంటున్నాడు, నేను తిరుగుతున్నాను. కరోనా టైంలో కూడా ఏప్రిల్ వరకు తిరిగాను, ప్రభు నాకు ఆయుష్నిచ్చాడు. దానికి కారణం మీ యొక్క ప్రార్థన. కొంతమంది అలవాటుగా చేస్తారు, కొంతమంది ఆసక్తితో చేస్తారు. ఇక్కడ ఈ మాట రాయబడ్డది. సంఘం అయితే దైవ సేవకుని గురించి, కష్టాల్లో ఉన్న దైవ సేవకుడు గురించి, చెరసాల్లో ఉన్న దైవ సేవకుడు గురించి, అనారోగ్యంతో ఉన్న దైవ సేవకుడు గురించి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దైవ సేవకుని గురించి, కుటుంబ సమస్యలతో కుమిలిపోతున్న దైవ సేవకుడు గురించి ఆసక్తి కూడా కాదు, అత్యాసక్తి. అంటే అర్థం ఏంటంటే, మీ కుటుంబము కన్నా నా కుటుంబము బాగుండాలని మీరు ప్రార్థన చేస్తే మీకు క్షేమం కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. మీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటున్న మీరు ఈ సంఘం అనే ఈ కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానుడైన నా కొరకు ప్రార్థన చేసుకుంటే మీ కుటుంబము, సంఘము, మా కుటుంబం అన్నీ బాగుంటాయి. దేవునికి స్తుతి కలుగును గాక. చిన్న సీక్రెట్, మీకు నా మీద అప్పుడప్పుడు కోపాలు వస్తాయి, రావా? కొంచెం గట్టిగా మాట్లాడితే రావా? అది ఆ నిమిషానికే ఉంచుకోండి. ప్రార్థన అనేటప్పటికీ మొట్టమొదటి మీరు ప్రారంభించవలసింది ఎక్కడంటే
దైవజనుడి గురించే ప్రారంభించాలి. అదొక పద్ధతిగా పెట్టుకోవాలి. ఈరోజు నేను సువార్త వినడానికి కారణం కుమార్ పాస్ట్. ఈరోజు బాప్తిసం ఇచ్చింది కుమార్ పాస్ట్. ఈరోజు నేను క్రైస్తవుడు అవడానికి కారణం కుమార్ పాస్ట్. కనుక నేను ఈరోజు ప్రభువా నీతో నేను మాట్లాడుతున్నాను అంటే దేవుని ప్రణాళిక కాదను, దానికి ఆయనే గనుక నీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నీ దైవజనుడి గురించి నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా అయ్యగారికి మొన్న అరెస్ట్ చేశారు, మొన్న దెబ్బలు కొట్టేశారు, మళ్ళీ ఇక్కడ దెబ్బలు కొడతారు, చెరసాల్లో ఉండి ఏమైపోతాడని అయిపోయింది. పేతురు చెరసాల్లో ఉంచేవాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా, ఇక్కడ అద్భుతమైన పరిస్థితి ఏంటంటే సంఘం ప్రార్థన చేస్తుంది, హేరోదుకు ఒక కోరిక ఉంది ఏంటంటే పేతురుని బయటికి తేవాలని. యూదులకు ఒక కోరిక ఉంది పేతురుని చంపియాలని. కానీ పేతురు కోరిక ఎలాగుందో చూడండి. 6వ వచనం చదవమ్మా. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. పేతురు ఎలాంటోడో చూడండి. సంఘం ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు ఏడు చేస్తున్నారు? గట్టి చెప్పండి అమ్మా. ఎక్కడ పడుకుంటున్నాడు? సంఖ్యలతో బిగించిన పాస్టర్ గారు సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు. పాస్టర్ ఎప్పుడు అలాగుంటేనే మంచిది. ఏడము, కుమిలిపోవడం, కునిగిపోవడం అలా కాదు. ఏడు జరిగితే జరిగిందిలే, రేపు చంపేస్తారా, చంపేని, ఈ రాత్రైనా హాయిగా పడుకుంటానని హాయిగా నిద్రపోతున్నాడు. పేతురంత విశ్వాసం నాకు ఉండాలని, సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు, కష్టాలు ఏమి వచ్చినప్పుడు అవి పట్టించుకోకుండా, దాని జోలికి వెళ్ళకుండా, అది అంత పెద్ద భూతంలా కనబడినా హాయిగా నాకు కూడా మంచిగా నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాడట. ఈ నిద్ర అనే మాటలో నేను చూసిన పేతురు యొక్క సామాజికమైన ధైర్యం, మానసికమైన ధైర్యం, ఆధ్యాత్మికమైన బలాన్ని నేను తెల్లవారి చాలాసేపు అక్కడ ఆలోచించాను. ఎలాగ నిద్రపోతున్నాడు? యాకోబు మొన్నే చచ్చిపోయాడు కదా, పీక తీశారు కదా, అంతకుముందే దెబ్బలు కొట్టారు కదా, రేపేమిటి నా పరిస్థితి అని ఆలోచించకుండా ఎలా నిద్రపోతున్నాడంటే నేను అనుకుంటున్నాను పేతురికి సంఘం మీద గొప్ప భరోసా ఉంది. నా సంఘం అక్కడ ప్రార్థన చేస్తుంది, నా దేవుడు మీద ఉన్నాడు, నేను జైల్లో ఉన్నాను, ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది, ఆ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు, ఆ ప్రార్థనా శక్తి నన్ను విడుదల చేస్తుందని ధైర్యమో. లేకపోతే చంపడం కంటే నాకు ఏడు చేస్తారు, ఇంకా చంపడం కంటే ఇంకేం చేయగలరు? అన్నీ తెగించినోడికి తిడ్డే లెంగం, ఏ గొడవ లేదు, ఏ పరిస్థితే చంపితే చంపండి అన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడట. ఈ నిద్రపోతున్న స్థితిని దేవుడు ఎక్కడి నుంచి చూశాడు? మీద నుంచి చూసి దేవదూతను పిలిచాడు. అక్కడ కూడా దేవదూత విడిపించింది. ఎక్కడ? మొదటి చెరసాల్లో కూడా. ఇక్కడ కూడా ఎవరు విడిపించుతున్నారు? దేవదూత పిలిపించి, దేవదూత నా శిష్యుడు బంధకాల్లో ఉన్నాడు, నిద్రపోతున్నాడు, అడికి బొసపోతులాగా, వెళ్ళి లేపు, బోల్డ్ పని ఉంది అని చెప్తే దేవదూత వచ్చింది. మరియు కావలి వారు తలుపు ఎదుటి చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఇక్కడ జాగ్రత్తగానండి. ఆయన దాంట్లో ఉన్నాడు, 56 మంది ఎంతమందో బయట ఉన్నారు, కాపలా ఉన్నారు. దేవదూత లోనికి వెళ్ళిపోయింది. దేవదూతకి ఎక్కడ గేట్లు గట్టి అడ్డం, డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళగానే ఏమైందంటే ఆ రూమ్ అంతా ఏమైపోయింది? వెలుగు ప్రకాశించింది. ఈ బయట ఉన్న వీళ్ళు చూసుంటారో చూడలేదో నాకు తెలియదు, అది వివరంగా రాయలేదు. లోన వెలుగు ప్రకాశించినప్పటికీ కనీసం పేతురుతో ఉన్నోలేనే చూశారా అని అంటే నేను అనుకుంటున్నాను బయట ఉన్నోళ్ళు చూడలేదు, లోనంలో చూడలేదు. ఆ వెలుగు ప్రకాశం ఎవరికీ కనబడలేదు, చివరికి పేతురుకు కూడా కనబడలేదు. ఎందుకంటే పేతురు ఇప్పుడు ఎక్కడున్నాడు? నిద్రలో ఉన్నాడు. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి, అంటే తట్టి అంటే అర్థం ఏంటంటే బాగా నిద్రపోతాడు. రే లెగురా బాబు పేతురు, దేవుడు నాకు ఒక పనప్పు చెప్పాడు. తన శిష్యుడు అయిన నీవు, తన పని చేస్తున్న నీవు, ఆయన పేరును నమ్ముకున్న నీవు, ఆయన విశ్వసించిన నీవు, ఆయనే దేవుడని కొలుస్తున్న నీవు, ఆయనే ప్రభు అని ఆరాధిస్తున్న నీవు చెరసాలలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. చెరసాల అనేది ఏంటంటే
బంధకాలు వేసేది. ఈరోజు మనం కూడా చాలా బంధకాలలోకి వెళ్ళిపోతున్నాం. కొంతమంది బంధకాలు ఆర్థికమైన బంధకాలు ఉండొచ్చు, కొంతమందికి మానసికంగా బుర్ర పాడైపోయి 24 గంటలు ఏదో పిచ్చి ఆలోచనలు, కొంతమందికి హృదయంలో వేదన, కొంతమందికి పిల్లలు చూస్తుంటే బంధకాలు, చెయ్యాలనుకున్నది చేయలేకపోవడం, ఇవ్వాలనుకుంది ఇవ్వలేకపోవడం, మాట్లాడాలనుకుంది మాట్లాడకపోవడం, నోరు మూసుకొని కళ్ళు మూసుకొని అలాగ కృంగిపోయి ఉండే బంధకాలలో చాలామంది ఉన్నారు. ఈరోజు మన బంధకాలు కూడా చాలా ఉన్నాయి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, మనం ఫ్రీగా ఉండి ఈ బంధకాల నుంచి విడిపించబడలేకపోతున్నాం. కొంతమందికి తాగుడనే బంధకం, కొంతమందికి వ్యభిచారం అనే బంధకం, కొంతమందికి చెడ్డ దృశ్యాలు చూడాలనే బంధకం, కొంతమందికి బూతులు ఇష్టం వచ్చినట్టుగా ఆడాలనే బంధకం. మానాలనుకుంటున్నాం సార్, విడిచిపెట్టేయాలి అనుకుంటున్నామండి. నోరు దురద బంధకం. ఈ బంధకాల నుంచి విడిపించాలంటే మనం దేవుని పిల్లలమే, క్రైస్తవులమే. పేతురుకైతే అప్పుడు ఆ బంధకాల్లో ఉన్నాడు. ఈరోజు మనం ఏ బంధకాల్లో ఉన్నాం మీకు తెలుసు. దూత వచ్చి ఏమంటుందంటే, ఏయ్ ఈ బంధకాల్లోంచి నువ్వు విడిపించబడాలయ్యా, ఈ బంధకాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలా. ఈ బంధకాల్లో ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఇదే జీవితం అనుకుంటున్నావా? రా, నీకు మంచి జీవితం ఇస్తాను. ఇదే జీవితమా? మంచి జీవితం ఇస్తాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. పేతుడిని ఇలా లేచినప్పటికే ఏమైపోయాడు? సంఖ్యల్లో ఊడిపడి. ఇనప సంఖ్యలు అండి అవి. అంటే దేవదూతలు ఎంత శక్తిమంతువో ఆలోచించండి. దేవదూతలకు ఉండే పవర్ ఏంటంటే ఇనప సంఖ్యలతో ఉండే ఆ ద్వారమందాల్ని దాటుకొని లోనకు వచ్చేసాయి, సైనికులను దాటుకొని లోనకు వచ్చేసాయి. ఎవడు ఆపలేదు. ఆత్మరూపాన్ని వచ్చాయో శరీర రూపాన్ని వచ్చాయో రాయబడలేదు, కానీ వచ్చి అంటున్నాయి, హే దేవుడు నీకు ఒక పని మీద పంపించాడు. యువతీ కాలంలో దేవుడు నీ ఇంటికి, నీ హృదయం దగ్గరికి కూడా దేవదూతలను పంపిస్తున్నాడు. ఈరోజే నీ హృదయంలో ఒక నూతనమైన ప్రకాశమైన వెలుగును పంపిస్తున్నాడు. ఈరోజే నీకుండే బంధకాలు విడిపోవడానికి, నీ ఇంటిలో ఉండే బంధకాలు, నీ మనసులో ఉండే బంధకాలు, నీ తలంపుల్లో ఉండే బంధకాల నుంచి నువ్వు దూరం అవ్వడానికి. కొంతమంది బతికే ఉంటారు, చచ్చిపోతానేమో అని భయం. ఈ మధ్య నాకు కూడా అలాగొచ్చింది, చచ్చిపోతానేమో అని భయం. కొంతమంది బతికే ఉంటారు, ఫ్యూచర్ ఎలాగుంటుందో, రేపు ఏం జరుగుతుందో, ఇదేటవుతుందో అదేటవుతుందో అలాగేటవుతుందో, ఊహలు, చెత్త ఆలోచనలు, బంధకాలు ఇవన్నీ. ఈ బంధకాల నుంచి దేవుడు నిన్ను కూడా లేపుతున్నాడు. ఈరోజు పేతురుని లేపిన దేవుడు, పేతురుని చూసిన దేవుడు. కానీ ఈ బంధకాల నుంచి నువ్వు విడిపించాలంటే అత్యాశక్తితో కూడిన ఏముండాలా? ప్రార్థన ఉండాలా. అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఉండాలా. లేపిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇదేదో కళ అనుకుంటున్నాడు. చదువు అమ్మాయి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఇంచుమించుగా 5 కార్యాలు చేసింది దూత. మొట్టమొదటిగా చెరసాలలోనికి వెళ్ళింది. రెండవది చూస్తే పేతురుతో మాట్లాడుతుంది. మూడవది చూస్తే పేతురుకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నన్ను వెంబడించయ్యా, నా వెనక రాయనా అని చెప్తుంది. నాలుగవది చూస్తే పేతురు వెళ్ళబోయే మార్గాన్ని ఒకటి చూపించింది. ఐదవది చూస్తే పేతుర్ని చెరసాల బయట వరకు నడిపించింది. ఎలా నడిపించిందో చూడండి అక్కడ. చదువు. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పో ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. అంటే మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ బిల్డింగ్కి వెళ్తే, మనం ఇలాగెళ్తే అప్పుడు వరకు తలుపులు మూసుకొని ఉంటాయి. ఆ సెన్సార్ ఇలాగ వెళ్తే ఏంటవుతాయి? తలుపులు ఇలా ఇడిపోతాయి. మనల్ని వెళ్ళిపోగానా అవి ఇప్పుడు కనిపెట్టారు. క్రీస్తు శకము 5వ శతాబ్దంలో, సువార్త ప్రకటించబడిన 5వ శతాబ్దంలోనే పేతురు గారికి దేవుడిచ్చిన వరం అది. ఆయన వెళ్తుంటే ఏమైపోతున్నాయట? తలుపులు తెరవబడిపోయి దానంతట అదే వారికి తెరుచుకునేను. సరే, ఇక్కడి నుంచి నేను ఆపేస్తాను, సమయం అయిపోతుంది కనుక, అరగంట అయిపోయింది కనుక. నేను చెప్పే వాక్యం ఏంటంటే, దేవదూతలు శ్రమలలో ఉన్న వారిని విడిపించడానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి,
అసాధ్యమైన పరిస్థితిలో ఉండి బంధింపబడిన వారికి తాళాలిప్పి లేపి ఆ అసాధ్యమైన పరిస్థితుల నుంచి సాధ్యకరమైన జీవితానికి నడిపించడానికి దేవుడిని దగ్గరికి పంపిస్తాడు. దేవుడిని దగ్గర పంపిస్తాడు. అయితే ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చిన దేవదూత మొట్టమొదటిగా లేపింది. ఆ లేస్తేనే పేతురు ముందుకు సాగాడు. నిన్ను కూడా చాలాసార్లు లేపుతుంది. నీ నిద్ర మత్తులో, నీ తాగుడు మత్తులో, నీ వ్యభిచార మత్తులో, నీ ధన మత్తులో, ఏ మత్తులో ఉన్నావో తెలియదు, కానీ ఆ మత్తులో నుంచి బయటికి లేవకపోతే మాత్రం దోత వచ్చిన లాభం లేదు. ఆ మత్తుని విడకపోతే, ఆ మత్తులో నుంచి నువ్వు లేవకపోతే, లేపిన వెంటనే పేతురు లేచాడు. ఎప్పుడు పేతురు లేచాడో బంధకాలు ఊడిపోయాయి. అంటే దేవుడు కొన్ని వార్నింగ్స్ ఇస్తాడు, కొన్ని మేల్కొల్పులు ఇస్తాడు. ఆ మేల్కొల్పు సమయంలో దానికి స్పందిస్తే, దానికి అట్రాక్ట్ అవుతే వెంటనే నీ జీవితం మారిపోద్ది. వెంటనే నీ జీవితం మారిపోద్ది. 3 గవనీలు కూడా దాటాడు, ఇనప గవనీలు. దాని కొలతలు, చుట్టుకొలతలు అవన్నీ రాశాను, ఎంత ఎత్తు గోడలో. వాటిని దాటి తీసుకువెళ్ళాడు. అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత పేతురు గుర్తించాడు, ఓహో ఇది కల కాదు, ఇది దర్శనం కాదు, రియాలిటీ. నన్ను ప్రేమించిన దేవుడు పరలోకాన్ని నుంచి నా కొరకు దేవదూతను పంపించాడు. నన్ను ప్రేమించిన దేవుడు పరలోకాన్ని నుంచి దేవదూతను పంపించి ఈ భయంకరమైన శిక్ష నుంచి, ఈ భయంకరమైన ఖైదీ నుంచి, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి నన్ను విడిపించాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, అటువంటి బంధకాల్లో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ దగ్గరికి కూడా పంపిస్తున్నాను దేవదూతని. ఈ సమయంలో అది చెప్పిన మాట విను. వింటే నువ్వు ఆశీర్వదింపడతావు. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడిన దేవుడు, దూతను పంపించిన దేవా, మా కొరకు కూడా దూతను పంపించి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యమైన వారందరూ వారి హృదయాల్లో ప్రభా నూతనమైన పరివర్తన తీసుకురావడానికి, వారి బంధకాల నుంచి విడిపించబడడానికి, ఎంతమంది అయితే అనేక రకాలైన బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది అయితే దీన్ని వీక్షిస్తున్నారు, దీన్ని చూస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొంతమంది రోగ బంధకాల్లో ఉన్నారు, కొంతమంది ఆర్థికమైన బంధకాల్లో ఉన్నారు, కొంతమంది చెడు అలవాట్లకి బానిసలై ఆ బంధకాల్లో ఉన్నారు, కొన్ని కుటుంబ సమస్యలతో బంధకాలుగా ఉన్నారు. వారి కొరకు దైవజనుడైన నేను వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సమయంలో నిరుత్సాహముతో పేతురులాగే ఇదిగో ప్రభా చెరసాల పాలై వారిని నువ్వు దర్శించమని అడుగుతున్నాను. పేతుర్ని ప్రేమించిన దేవా, మమ్మల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మమ్మల్ని మేల్కొల్పి, మమ్మల్ని శాపకరమైన మార్గంలో నుంచి దీవెనకరమైన మార్గంలోనికి, చెరసాల మార్గంలో నుంచి విడుదల మార్గంలోనికి మమ్మల్ని విడిపించి నడిపించమని, ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కావలసిన వారికి ఆనందాన్ని, విమోచన కావలసిన వారికి విమోచన, సమస్య నుంచి పరిష్కారం కావలసిన వారికి పరిష్కారాన్ని నువ్వు అనుగ్రహించమని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వింటుండగా, దేవదూతల వారితో మాట్లాడుతుండగా, దేవదూతల వారి దగ్గరికి పంపిస్తున్నామని నమ్మి నీ పాదములకు రాయి తగలకుండా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను నువ్వు దూతలను పంపించి మమ్మల్ని విడుదల చేస్తున్నావు గనక నీకు వందనాలు చెల్లిస్తూ, ఆ వాక్యాలన్నీ ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యం అందరి జీవితంలో నెరవేర్చి బలపరిచి స్థిరపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.